సో ఈరోజు మనకి ఆదాబ్లో మెయిన్ హెడ్డింగ్ బ్యానర్ ఐటమ్ వచ్చేసి ఏక్ ఇషారా 2000 కరోడా ఆమ్దాని. అంటే కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్న ఆదాయ వనరులు, రాజీవ్ స్వగృహ కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్న జనం, ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం మూర్ఖత్వం కాదా, ధరల పెరుగుదల కారణంగా భారీగా నిధులు సమకూరే అవకాశం, గంపగుత్తగా విక్రయిస్తే ప్రభుత్వానికి దక్కనున్న మరింత లాభం, నాణ్యత తగ్గితే ఆదాయం తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని చెప్తున్నారు, డబ్బులు లేవు, అప్పులు తెస్తున్నాము, అసలు జీతాలు ఇవ్వటమే, జైల్లో ఖైదీలకి భోజనం పెడతాం కూడా కష్టంగా ఉన్న పరిస్థితి అని చెప్పుకుంటున్నారు. ఈ టైంలో మన ఆదాబ్ ద్వారా మన ఇన్వెస్టిగేషన్ చేసి ఒక స్టోరీ తీసాం. అదేంటంటే ఒక కళ్ళ ముందు కనిపించే ఒక ఆదాయ వనరు, ఇదిగో ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది, రాజీవ్ స్వగృహ. దాదాపుగా ఇవి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల సంఖ్యలో, ఇంకా మీరు చెప్పచ్చు వేల సంఖ్యలో ఖాళీగా పడున్నాయి. ఇప్పుడు ఏమైందండి, మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, 15 ఏళ్ళు ఆ ఇంటిని ఎవరు వాడపోతే ఏమవుతుంది, పాడైపోద్ది. అట్లా దాదాపుగా ఈ పాడుపడిపోయినవి కానీ రెడీగా ఉన్నవి కానీ ఏవైనా సరే గవర్నమెంట్ కొంత ఇనిషియేషన్ తీసుకొని వాటిని అమ్మటం మొదలు పెడితే కనుక దాదాపుగా 2000 కోట్ల ఆదాయం వస్తుందండి గవర్నమెంట్కి. 2000 కోట్లు. మరి ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు దీన్ని? అంటే ఇది యాక్చువల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన పథకం. ఇది మధ్యతరగతి కుటుంబీకులకు చాలా ఉపయోగంగా ఉన్న పథకం అది. మరి ఆ మధ్యలో ఎందుకని దాన్ని ఆపేసిన రోజుల్లో ఇంట్లో డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. చాలా చక్కగా మధ్యలో కన్స్ట్రక్షన్ కొంత ఆగిపోయింది. దాని తర్వాత కేసీఆర్ కూడా వీటిని పట్టించుకోలేదు, అమ్మాలని ప్రయత్నం చేసిండు, కొన్ని అమ్మిండు, కొన్ని మూలపడేసి. అయితే ఇది మంచి స్టోరీ నిజంగా. ఆదాబ్ హైదరాబాద్ కి అప్రిషియేషన్ చేయొచ్చు దీన్ని. ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ భూములు అమ్మే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇంకా ఖాళీగా ఉన్నాయి, వీటిని వాడుకోవచ్చు అనేటువంటి ఒక మంచి సూచన కూడా నిజంగా మధ్యతరగతులకు చాలా ఉపయోగం ఇది. ఇప్పుడు గంపగుత్తగా ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా లోన్లు అరేంజ్ చేసి వీటిని విక్రయించవచ్చు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి మనలాంటి వాళ్ళకు ఇప్పుడు ఏముంది, 10% 15% కడితే లోన్ శాంక్షన్ చేస్తే ఈజీగా 2.5-3 లక్షలు కట్టేసి ఒక ఫ్లాట్ తీసేసుకుంటూ దాన్ని పూర్తిగా రెనోవేషన్ చేసి ఇచ్చేయచ్చు. మరి ప్రభుత్వం ఆ వైపు ఎందుకు ఆలోచన చేస్తలేదు, లేకపోతే వాటికి ఏమన్నా అసలు ప్రజలు సుముఖత చూపుతలేరు అనేది కూడా కొంత ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఒక సామాన్యులు హైదరాబాద్ లో కొనాలంటే ఎక్కడ చూసుకున్నా 60-70 లక్షలు లేదు. డబుల్ బెడ్రూమ్ మంచి సెంటర్ లో కూడా ఉన్నాయి, మంచి సెంటర్ లో ఉన్నాయి ఇవన్నీ. బండ్లు కూడా నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరలోనే ఉంది. సో మరి ఎందుకు చూస్తలే చూడాలి ఒకసారి. తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీగా కనిపిస్తుంది, నిధులు సమకూర్చుకోవడానికి ప్రభుత్వం నానాయతన పడుతుంది, రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో అనేక విమర్శలతో ఎదుర్కొంటుంది. ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం చూసాం. అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వ వైఖరిపై మొట్టికాయలు కూడా వేసింది. అసలు ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది? కళ్ళ ముందే బోల్డ్ అన్న ఆదాయ మార్గాలు కనిపిస్తుంటే అటువైపు ఎందుకు అడుగులు వేయలేకపోతున్నారు? సులువుగా పరిష్కరించే లాభాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా ముళ్ళదారిని ఎంచుకోవటం వెనుక మతలబు ఏంటి అని విశ్లేషకులు చెప్తున్నారు. అంటే ఇలా ఒకటి వాస్తవంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి రకరకాల ఆదాయ వనరులు ఉన్నాయి, కానీ వాటి అన్నింటినీ తీసుకోవడంలో వీళ్ళకు వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా చూసుకుంటున్నారేమో అనిపిస్తుంది. బ్లాక్ ఇవన్నీ అంటే అదే అసంపూర్తిగా వీటిని కంప్లీట్ చేయొచ్చు. నీకు ఇట్లా ఇచ్చినా తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నువ్వు ధర తగ్గించేస్తే వాళ్ళ బాధలేవు, వాళ్ళు బడి వాటిని రెనోవేషన్ చేసుకుంటారు. కానీ వీటి మీద ఎందుకు ప్రభుత్వం చేస్తే గతంలో అంటే ఇప్పుడు మనకి కేసీఆర్ హయాంలో ఆయనకి ఏమన్నా సలహా ఇవ్వాలంటే అది దేవుడి తరం కూడా కాదు, దేవుడు చెప్పినా ఎండు. అసలు కేసీఆర్ ని కలవటం మంత్రులకే సాధ్యమయ్యే పని కాదు. కానీ రేవంత్ రెడ్డి కొంతలో కొంత నయం, సామాన్య కార్యకర్త కూడా రేవంత్ రెడ్డిని ఓ 10 రోజులు అటు ఇటైనా కలవగలడు. కేసీఆర్ అంతా అది లేదు, నిరంకుశత్వం అయితే లేదు, కలవచ్చు. మరి అధికారులు కానీ లేకపోతే వీళ్ళంతా ఎందుకు ఈ అంశం సలహా ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి గారికి? నానా రకాల అప్పులు చేస్తున్నారు, లేనిపోయిన అప్పులు చేస్తున్నారు కదా. 2000 కోట్ల ఆదాయం, రూపాయి కాదు 2 రూపాయలు కాదు, 2000 కోట్ల ఆదాయం. ఇది మంచి అంశం ఒకటి ఇందులో చూసినాం చూడు మనం. తెలంగాణ పోస్టల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ వారు గాజుల రామారం వద్ద ఉన్న టవర్స్లోని B7 14 అంతస్తులో 112 ప్లాట్లను వాళ్ళే కొనుగోలు చేస్తామన్నమాట గంపగుత్తగా. కొనుగోలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ అధికారులకు లేఖను కూడా రాయడం జరిగింది. ఈ లేఖను వారు జనవరిలో రాస్తే ఇంతవరకు వారికి దానిపై ఎలాంటి సమాధానం లేదు.
అంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నది ఇక్కడ. ఆదాయ వనరుల లోపల కేవలం భూములు నమ్ముకునేటువంటి కార్యక్రమంకి ఎక్కువ ప్రయారిటీ చూపిస్తుంది. ఎందుకంటే ఇంకా లోపాయకారిగా దీని మీద అయితే పెద్దగా మిగిలేదేముండదు. క్లియర్ గా మీరు అన్నట్టు తెలంగాణ పోస్టల్ ఎంప్లాయీస్ వాళ్ళు జనవరిలో లేఖ రాసిండ్రు. ఇప్పుడు దాకా 4-5 నెలలు అయిపోయింది, ఇంకా వాళ్ళకి ఏం లేదు అనేది ఒకటి. అసలు ఇది ఇక్కడ చూస్తే మనం ఒకసారి ఈ ఆస్తులన్నీ కూడా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, ఖమ్మంతో పాటు ఇతర జిల్లాల్లో కూడా ప్రభుత్వాధీనంలో ప్లాట్లు, ఖాళీ భూములు, అసంపూర్తిగా ఉన్న ఇళ్ళు, అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడండి. గతంలో ఏమైందంటే ఇవి గతంలో అంటే ఆ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టించిన టైంలో ఇవి కొంచెం ఊరికి దూరం అనే ఒక అంశం, ఆ టైంలో కొంచెం రేట్ ఎక్కువ అనే ఒక అంశం కూడా కొంత ఉండింది. అయితే ఇప్పుడు చూస్తే ఆ ఊరికి దూరం అయితే ఇప్పుడు అదే ఊరైంది, మధ్యలో అయిపోయింది, ఊరైంది. ఒకప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్నప్పుడు నాగోల్ అన్నా లేకపోతే బండ్లగూడ అన్నా వామ్మో ఆడికి, కానీ ఇప్పుడు సెంటర్ అయినాయి, సిటీకి సెంటర్. ఇక్కడ చూడండి మనకి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో బండ్లగూడ, నాగోల్ ప్రాంతాలతో పాటు పోచారం, జవహర్ నగర్, గాజుల రామారం వంటి ప్రాంతాలు ఇలాంటి అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో నాగోల్ మెట్రో సమీపంలో ఉండటం వల్ల బండ్లగూడ, నాగోల్ ప్రాంతాల్లో ఉన్న సైట్లు విక్రయించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇదిగో మీరు ఇందాక అన్నట్టు డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్ డీలక్స్ ప్లాట్లు కూడా ఉన్నాయంట. వీటి విక్రయాలు ఒక్కో ప్లాట్కు సుమారు 30 నుండి 60 లక్షల వరకు ఆదాయం లభించే అవకాశం ఉంది. మామూలుగా మనలాంటి వాళ్ళు హైదరాబాద్లో ఎక్కడ ఏది దాన్ని ఏమంటారు అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరలో కొన్నా ట్రిపుల్ బెడ్రూమ్ కొనాలంటే ₹1,00,00,000 ఏందో లేదు, ₹1,00,00,000 ఏంది ఇంపాసిబుల్. అలాంటిది ఇవి 60 లక్షలకి వీటిని గవర్నమెంటే అమ్ముతా అంటే ఎగబడతారు జనం కదా. ఇప్పుడు మనం గవర్నమెంట్ ఏదన్నా పథకం ఇస్తుందంటే జనం లైన్ నుంచొని తీసుకుంటారు. అలాంటిది ట్రిపుల్ బెడ్రూమ్ని గవర్నమెంట్ 60 లక్షలకి ఇస్తాం, దట్టు ఏమైనా సబ్సిడీ ఇస్తామో లేకపోతే లోన్లకు కూడా మేము గ్యారంటీ ఇస్తామని చెప్పి ఏమైనా గవర్నమెంట్ ముందుకు వస్తే హాట్ కేకుల్లో అయిపోతాయి, ఒక రోజులో అయిపోతాయి. మరి ఇదిగో గతంలో గంపగుత్తగా చేసే ప్రయత్నం కూడా చేసింది, దీనిపై ఇంతవరకు ఎటువంటి ఇది లేదు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో పాటు జర్నలిస్టులకు, బిల్డర్లకు, పోలీస్ శాఖకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ఐటీ కంపెనీల యాజమాన్యాలకు లేఖ రాసింది. తమ వద్ద ఉన్న ప్లాట్లను గంపగుత్తగా విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికోసం ఎవరైనా ముందుకు రావచ్చని ఆహ్వానించింది. దీనికి సంబంధించి అధికారులు ప్రీ బిడ్డింగ్ సమావేశం కూడా ఏర్పాటు చేశారంట. కానీ ఇంతవరకు ముందుకెళ్ళాలి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధీనంలో ఇలాంటి వాటి విషయానికి వస్తే ప్రధానంగా గ్రేటర్ పరిధిలోనే 760 ప్లాట్లు ఉన్నాయంటండి. అవును, 760, ఒకటి కాదు రెండు కాదు, 760 అంటే చిన్న విషయం కాదు. వీటిలో 36 అపార్ట్మెంట్లు, 30 వివిధ దశలు అసంపూర్తిగా ఉండగా 26 టవర్లను పోచారం, గాజుల రామారం, జవహర్ నగర్లను నిర్మిస్తుండగా మరో 8 టవర్లు ఖమ్మంలో చేపట్టారు. అయితే నిధుల్లేమి కారణంగా కొన్ని ఆగిపోయినాయి, మరికొన్ని వివిధ దశల్లో ఆగిపోయినాయి. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి వస్తే మొత్తం 1703 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయంట. సో మొత్తం వాటిల్లో నిజామాబాద్, మహబూబ్నగర్, కామారెడ్డి, నల్గొండ, గద్వాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వికారాబాద్ మొత్తం 1161, 342 ప్లాట్లు మేడ్చల్, రంగారెడ్డిలో ఉన్నాయి. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మొత్తం 130 ఎకరాల స్థలం కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అందులో రంగారెడ్డిలో 65 ఎకరాలు ఉండగా మేడ్చల్, మల్కాజ్గిరిలో 53 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 18 ఎకరాలు, కామారెడ్డిలో 18 ఎకరాల భూమి ఉంది. మరి ఇంత అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఈ ఖాళీ స్థలాలు విక్రయిస్తే గవర్నమెంట్కి దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. అదే మనము ఈ సూచన అంటే దాన్ని ప్రభుత్వం ఎందుకు వినియోగించుకుంటలేదు, ఎందుకు దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు అనేది కూడా చాలా ఆలోచించాలి. మీరు అన్నట్టు ఇందాక అధికారులు కొంత నిర్లిప్తంగా ఉండడం, మాకెందుకులే ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు లేకపోతే వాళ్ళు చూసుకుంటారు అనేటువంటి ఒక ఉదాసీనంగా ఉండడం అనేది చాలా ప్రధానంగా వినిపిస్తుంది. ఏంటంటే అండి, ప్రభుత్వం మారింది కానీ అధికారులు మాత్రం ఇంకా బీఆర్ఎస్ నాయకులకి, బీఆర్ఎస్ వాళ్ళ వైపే పనిచేస్తున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నారు. అట్లా కాదు, ఇప్పుడు నువ్వు ఎట్లుంటదంటే అధికారం మారంగానే, ప్రభుత్వం మారంగానే అధికారులు ఎక్కడ మారరు, ఏ రాష్ట్రంలో మారరు, కేంద్రంలో కూడా మారరు. ప్రభుత్వ పాలనలో నాయకుల యొక్క సామర్థ్యం ఎంత ఉంది అనే దానిపైనే ఇప్పుడు ఏంది రౌతు ఆధారంగా గుర్రం నడుస్తుంది అనేది మనం శాస్త్రమే కదా. ఇప్పుడు గుర్రాన్ని నడిపేటోడికి శక్తి ఉండాలి, గుర్రం ఎట్లున్నా ఇబ్బంది లేదు. ఆ నడిపే శక్తి ఇలా ప్రభుత్వానికి లేకుండా పోయింది అనేది చాలా స్పష్టం. ఎందుకు లేకుండా పోయిందంటే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు, రాజకీయాలపైన ఎక్కువ దృష్టి పెట్టి
పాలన మీద తక్కువ దృష్టి పెడతా ఉన్నారు. అందుకనే కొంత ఇబ్బంది జరుగుతుంది. నిజంగానే పాలన మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక 2-3 నెలలు మొత్తం మిగతా రాజకీయాలు అన్ని బంద్ చేసి పాలన మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఏ శాఖలో ఏముంది, ఏం జరుగుతుంది, ఏ అధికారి ఏ రకంగా పనిచేస్తున్నా అని తెలుసుకోవడం ముఖ్యమంత్రి గారికి ఏమి ఇబ్బంది కాదు. కాకపోతే సాయి మీరు గమనించండి, ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉండేటువంటి కోటరీ సలహా మండలి ఏదైతుందో అది చాలా వీక్గా ఉంది. అసలు వాళ్ళకి పట్టుత్వం లేదు. దట్టు ఎవరైతే ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్లు రాసిస్తున్నారో అత్యంత పేలవమైన పేలవంగా ఉన్నాయి. అసలు ఆయన మరి వాళ్ళు రాసింది ఈయన మాట్లాడుతుండా లేకపోతే ఈయన సొంతంగా మాట్లాడుతుండా తెలియదు. మీరు చెప్పినట్టు బాగా గమనించిండ్రు. ఆ కోటర్ ఏదైతుందో చాలా పేలవంగా ఉంది. అది ఆయన మార్చుకోవాలి. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రికి కూడా పాలనానుభవం ఉండదు. అందరూ కొత్తగా వచ్చిన తర్వాత వస్తారు, దాని అధికారులకే పాలనానుభవం ఉంటుంది. ఆ అధికారుల నుంచి మంచి వాళ్ళని ఏరుకొని ఈయన పాలన చేస్తే బాగుండేది. కానీ అట్లా కాకుండా సన్నిహితులు, నా విధేయులు, వీళ్ళకేదో పదవి ఇవ్వాలి అనే రకంగా చేస్తే పాలన ఇబ్బందికరంగానే మారుతుంది. ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు మేము ఏంటంటే ప్రభుత్వాన్ని మేము విమర్శించట్లా, ఒక సూచన చేస్తున్నాం. ఎందుకంటే దాదాపు 2000 కోట్లు ఎన్నో పథకాలకి డబ్బులు లేక ఆగిపోయినాయి. అంటే మేమేదో మొత్తం ఒక్కసారిగా మీ ఖజానా నిండిపోద్దని మేము చెప్పట్లేదు. కాకపోతే ఏదో ఒక పథకమైనా పూర్తి చేయొచ్చు కదా. విద్య కోసమో, వైద్యం కోసమో, లేకపోతే మిగతా వాటి కోసమో, ఈ పంట రుణాలు రాక, ఈ రుణమాఫీ పూర్తి కాక, రైతు భరోసా అందక, రేషన్ కార్డులు లేక, సన్నబియ్యం నో స్టాక్ బోర్డులు ఉండి చాలామంది రైతులు చాలా కష్టపడుతున్నారు. ఈ 2000 కోట్లు ఏదో దానికి పనికొస్తాయి. ఇంకోటి నిరర్ధకంగా ఉండకుండా పోద్ది కదా, అంతే కదా, ఉపయోగంలోకి వస్తాయి కదా. మెయిన్ పాయింట్ చూడండి, ఇప్పటికే నిర్మాణాలు జరిగి సుమారు 15 ఏళ్ళు కావస్తున్నాయి. అయిపోయినట్టే దాన్ని. ఈ నేపథ్యంలో ప్రస్తుత నిర్మాణాలు కొనేందుకు ఆసక్తి ఉన్నవారు సైతం సంవత్సరాలు గడిచే కొంది వెనకంజ వేస్తున్నారు. ఇదే జరిగితే సులువుగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా ఆగిపోయే పెను ప్రమాదం ఉంది. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ల విషయంలో అధికారులు జాప్యం చేస్తున్న తరుణంలో కొనుగోలుదారులో కూడా ఆసక్తి క్షీణిస్తుంది. ఇప్పటికే కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయి అసలు నోటిఫికేషన్ వస్తాయే అనే అనుమానం కలుగుతుందని కొనుగోలు కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతే కదా మరి, ఎందుకంటే ఒక బిల్డింగ్ దాని సగటు లైఫ్ మహా అయితే 20 years 30. మామూలుగా ప్రైవేట్ వాళ్ళు కడితే 30 years ఉంటుంది, గవర్నమెంట్ వాళ్ళు కడితే 20 years ఉంటుంది. మనందరికి తెలిసిందే. 15 ఏళ్ళు అయిపోయింది. ఏదో ఒక నెక్స్ట్ ఇంకా పూర్తి కాలే. 15 ఏళ్ళు అయినా నిరర్ధకంగా అట్లనే ఉన్నాయి, పూర్తి కాలే. చాలా నిర్మాణాలు ఇంకా సగం పూర్తయి ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి పనికి వస్తున్నాయా అంటే సాయంత్రం పూట కూర్చొని బీరులు తాగేటోళ్ళకి, వాళ్ళకి పనికి వస్తున్నాయి, మాయి అనుకునేటోళ్ళకి పనికి వస్తున్నాయి ప్రభుత్వం డబ్బులు. మీరు ఇందాక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మీరు చూస్తే చాలా ఒక్కొక్క దగ్గర 1300, 2000, 3000 ఫ్లాట్లు కట్టిండ్రు. కట్టిన తర్వాత ఇప్పుడు ఉదాహరణకి 6వ అంతస్తుంది, 7వ అంతస్తుంది, లిఫ్ట్లు పెట్టిండ్రు. కట్టేటప్పుడు అంత బాగానే ఉంది. ఇప్పుడు మెయింటెనెన్స్ ఇప్పుడు నీకు కట్టేటప్పుడు ముందు ప్లాన్ గా ఉండాలి. పేదలకు ఇచ్చినవన్నావు, నీకు నెలకు 1000 రూపాయలు మెయింటెనెన్స్ ఇవ్వలేడు కదా. ఇప్పుడు అక్కడ ఏమైంది, నువ్వు లిఫ్ట్ ఆగిపోతుంది, 6వ ఫ్లోర్ నుంచి కిందికి దిగాలి, అంతే. ఆ కింది నుంచి 6వ ఫ్లోర్ పోవాలి. వాటరు, శానిటేషన్, ఇవన్నీ చాలా ఇబ్బందులు అవుతాయి. ఉదాహరణకి మీరు లిఫ్టే అన్నారు, ఇప్పుడు మెయింటెనెన్స్ చేస్తారంటారు. మెయింటెనెన్స్ ఫస్ట్ ఫ్లోర్ అంటారు, నేను లిఫ్టే వాడను, అదే అవన్నీ చాలా ఉన్నాయి. తర్వాత ముందర అన్ని షట్టర్లు కట్టి దాని నుంచి ఆదాయం వస్తుంది, వాటిని ఇస్తామని కాగితాలలో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ రాను ఏమైంది అంటే ఆ షట్టర్లు దాన్ని మెయింటైన్ ఎవరు చేయాలి, దాన్ని ఎవరు కిరాయికి ఇవ్వాలి, ఆదాయము ఎవరు సమకూర్చుకోవాలి, ఎవరు ఇవన్నీ చేయాలనే దాని మీద చాలా. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు అనుకో కమిటీని ఎన్నుకుంటారు, వాళ్ళు చేస్తూ ఇవ్వకపోతే ఏంటంటారు, ఇంట్లో అట్లా కాదు, నువ్వురా అంటారు. అంతేగా మరి. కాబట్టి ఈ మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వం అనాలోచితంగా ఒక పద్ధతి ప్రకారం చేయకపోవడం వల్ల వేల కోట్ల రూపాయలు వృధా అయిపోతుంది. అంతే. ఇప్పుడు 2007లో స్టార్ట్ చేశారు ఇవి, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ ఎక్కడుందో అక్కడే ఉంది, మళ్ళీ ముందరికి పోలే, ఇంకా గట్టిగా మాడితే పడిపోయింది. అయితే ఇక్కడ మనం ఒక హైలైట్ పాయింట్ చూస్తే బీఆర్ఎస్ హయాంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా భూములతో పాటు ప్లాట్ల రేట్లు భారీగా పెరిగాయి. దీంతో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధీనంలో ప్లాట్ల ధరలు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాటిని విక్రయించి 2017 నుంచి 23 వరకు పలుమార్లు ఓపెన్ ఆక్షన్ పెట్టి 1700 కోట్లని 2000 కోట్ల వరకు ఆదాయం సమకూర్చుకుంది. చూసారా, కొన్నింటిని అమ్మింది. అదే ఎంతైనా గత ప్రభుత్వం తెలివితేటలు వాడి ఎక్కడెక్కడ ఏది అమ్ముకోవచ్చు, దేని ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. సరే, ఈ 2000 కోట్లలో కనీసం కొంతైనా ప్రజలు ఖర్చు పెట్టి ఉంటారు కదా, మొత్తం వాళ్ళు ఇది చేయకుండా కళ్ళ ముందు ఆదాయ మార్గాలు కనిపిస్తున్నా కూడా ప్రభుత్వం వాటిని వినియోగించుకోలేకపోవడం శోచనీయం. అనేక విధాలుగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వం ఇలాంటి నిర్మాణాలు లేదా ఖాళీ స్థలాలను విక్రయిస్తే సుమారు 2000 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఈ నిధులను ప్రభుత్వం చేపడుతున్న రైతు భరోసా, విద్యార్థుల స్కాలర్షిప్లు,
వృద్ధాప్య పెన్షన్లు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు, పెండింగ్ బిల్లులు, ఇతరితర సంక్షేమ పథకాలకు ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో ఏ పథకం ప్రారంభించాలన్నా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇలాంటి నిర్మాణాలను, ముందుకు తీసుకెళ్లని పరిస్థితుల్లో ఉన్న నిర్మాణాలను లేదా ఖాళీ ప్రదేశాలు విక్రయించడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక స్వావలంబన కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయనే విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది. అధికారులు కూడా ఈ విషయాన్ని ప్రత్యేకంగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే, ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాస్తో కోస్తో చెబితే వినే ప్రభుత్వమే ఉంది, సలహాలు ఇస్తే తీసుకునే ప్రభుత్వమే ఉంది. గతంలో లాగా పూర్తిగా నిరంకుశత్వంగా, నిర్లక్ష్యంగా, దాన్ని ఏదో అంటారు కదా, హిట్లర్ లాగా లేకుండా కొంచెం చెప్తే వినే టైమే ఉంది. కాబట్టి అధికారులు కొంచెం చొరవ తీసుకొని 1-2 సార్లు ప్రయత్నించి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తే దాదాపుగా కొన్ని వందల మందికైనా ఏదో విధంగా మీరు లాభం చేకూర్చిన వాళ్ళు అవుతారు. అధికారులు ఇప్పటికైనా మీ నిర్లక్ష్యం వేడి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి దయచేసి.